ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ఆసుపత్రి పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ ఇతర అధికారులు పరిశీలించారు. వైసీపీ పార్టీ పేపర్లు కానీ మేమేదో విరగబొడిచాం, మేము బ్రహ్మాండంగా పనిచేసాం, మేము చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు అడ్డుకున్నారు, లేదంటే దాన్ని ఆఫ్ చేశారు, ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారని వాళ్ళ మీడియాలలో ప్రచురించుకోవడం, వాళ్ళ మీడియాలలో చెప్పడం చాలా సిగ్గుచేటు. నా దగ్గర ఒక వీడియో ఉంది వాళ్ళది. వాళ్ళు ఏమన్నారంటే 80% మెడికల్ కాలేజ్ పూర్తి అయినదని చెప్పి 80% పూర్తి అయింది, ఇంకా 20% పూర్తి కావాలా, ఇది 80% మేము పూర్తి చేసాం, 20% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. దాన్ని ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదని మాట్లాడుతున్నారు. మేము దీన్ని బట్టి మేము అడుగుతా ఉన్నాం, మీరు కడుపుకు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా, ఏం తిని మీరు ఈ రకంగా ఇస్తూ ఉన్నారు, స్టేట్మెంట్ ఈ రకంగా చెప్పిస్తూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టుని ఏ రకంగా ముంచి మోసం చేశారో ప్రజలు చూశారు. ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేసుకొని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మీరు సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది మీ దౌర్భాగ్యం. 18% కూడా పూర్తి కాలేదనేది ఈరోజు గణాంకాలు అధికారుల లెక్కల ప్రకారం 18% కూడా పూర్తి కాలేదనేది ఉంది ఇక్కడ. అటువంటి ప్రాజెక్టును మీరు 80% పూర్తి అయింది, మేము పూర్తి చేసినాం, మేము పగలు తీసినామని చెప్పి చెప్పడం అనేది లోక విడ్డూరంగా ఉంది. మీరు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిపోతున్నాం, మేము పూర్తి చేశామని చెప్పి, టన్నల్ని పూర్తి చేశామని చెప్పి, ఇంకా రేపు మాపు నీళ్లు వదులుతామని చెప్పి మీరు ఈ ప్రాంత ప్రజలు మోసం చేసినట్టే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీరు మోసం చేయాలని చుట్టం మా ప్రాంత ప్రజలు చేసుకునేటువంటి దౌర్భాగ్యం. మీలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది మా దౌర్భాగ్యం. మేము మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పాపము, ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము. కాకుంటే ఏంటిది ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి? తొండలు గుడ్లు పెడుతున్నాయి, ఇప్పటికి ఇంకా తొండలు గుడ్లు పెడుతున్నాయి. హాస్పిటల్ బిల్డింగు 10% కాల, మెయిన్ బ్లాక్ కాలేజీ బిల్డింగు ఇంకా 25% కాలేదు. పోతే ఒక లేడీస్ హాస్టల్ మాత్రం 80% పూర్తయింది. ఒక లేడీస్ హాస్టల్ పూర్తయింది 80%. మిగిలిన ఏ బిల్డింగ్ కంప్లీట్ అయిందండి? ఏ బిల్డింగ్ మీరు కంప్లీట్ చేశారు? 3.5 సంవత్సరాలు మీరు మెడికల్ కాలేజీ కట్టి, ఈ ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజీ కట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయాలండి? మరి మీరు లాస్ట్ 3 సంవత్సరాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు? అంటే 18% పూర్తి చేసి మేమేది తిరగదీసినాం, మేమేది పొడిచినామని అంటే నమ్మేదని ప్రజలేమైనా పిచ్చోళమా? ఈ అమాయకత్వం, మా ప్రాంత ప్రజల అమాయకత్వంతో ఆడుకోవాలని చూస్తే మాత్రం మీరు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని గ్రామాలలో కూడా రానేరు. ఇంకా రేపు నుంచి మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాల వల్ల ఊర్లలో కూడా రండి, వాస్తవాలు చెప్పండి. అయ్యా ఇంతవరకు చేశాం, ఇంతవరకు చేయలేదు, మీరు ఎందుకు ఆఫ్ చేశారు, మీరు ఎందుకు చేయలేదు, అది మాట్లాడండి. కానీ మీరేదో ఇరగబొడిచినట్టు, మేమేదో పని చేయనట్టు మీరు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. థ్యాంక్ యూ.